Hello everyone, NCERT CBSE Ganit Prakash Class 6 Pattern in Mathematics Law. We have seen first 1 and 2 in part 1 and part 3 in part 2. Now we are going to learn relations among number sequences. Before that we will see the once recall our previous knowledge. So before that what we have learned, how to form sequence by a rule that we have learned, and next representation of sequence in pictures that we have learned. Now we are going to learn can one number sequence be transformed into another sequence by identifying a relation or applying a specific rule. ఒక సీక్వెన్స్ నుంచి మనం ఇంకో సీక్వెన్స్ ని మార్చగలిగితే ఎలా మారుస్తాం, హౌ కెన్ వి చేంజ్, నెక్స్ట్ మార్చడం వల్ల యూజ్ ఏంటి, ఈ రెండిటికి ఆన్సర్స్ నే మనం నేర్చుకోబోయే టాపిక్ వస్తాయి. అదే రిలేషన్స్ అమాంగ్ నంబర్ సీక్వెన్సెస్. Before that, starting chapter, once we will see new terms which we are facing in this topic. First one, consecutive numbers and pair of consecutive numbers. అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, కౌంటింగ్ నెంబర్స్ తీసుకున్నాను 1 2 3 4 అండ్ సో ఆన్. కాన్సిక్యూటివ్ ఆఫ్ 4 అంటే 4 తర్వాత వచ్చే నంబర్ ఏంటి ఇక్కడ 5. సో కాన్సిక్యూటివ్ ఆఫ్ 4 ఈజ్ 5. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్, పెయిర్ ఆఫ్ అంటే మనకి ఏవైనా వరుసగా వచ్చే 2 నెంబర్స్ని మనం కాన్సిక్యూటివ్ పెయిర్ అంటాం అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 4 6 8 and so on. What are these? These are even numbers. ఈవెన్ నెంబర్స్లో కాన్సిక్యూటివ్ నెంబర్ ఆఫ్ 4 అన్నాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది 6 వస్తుంది. చూసారా, ఇక్కడేమో 5 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఆ సీక్వెన్స్లో వచ్చే ఇమీడియట్ నెంబర్నే కాన్సిక్యూటివ్ ఆఫ్ దట్ గివెన్ నెంబర్ అంటారు. ఇమీడియట్ నెంబర్, గ్యాప్ అనేది ఉండకూడదు. 4 తర్వాత ఏమొస్తుంది 6 తర్వాత ఏమొస్తుంది 8 వస్తుంది. అలా కాన్సిక్యూటివ్స్ అనేవి ఇమీడియట్గా వచ్చే నెంబర్స్ని కాన్సిక్యూటివ్ అంటారు. సో ఇక్కడ పెయిర్ అంటే ఏంటి, 2 4 అనేది ఒక పెయిర్, 6 4 6 అనేది ఒక పెయిర్, 6 8 అనేది ఒక పెయిర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ న్యూ టర్మ్ ఈస్ యాడప్ నంబర్స్. అంటే దీన్ని ఎలా చేస్తామంటే, ఎగ్జాంపుల్గా ఒక నంబర్ సీక్వెన్స్ తీసుకున్నాను, కౌంటింగ్ నంబర్ సీక్వెన్స్. దాంట్లో యాడప్ నంబర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం ఒక నంబర్ తీసుకున్నా, సెకండ్ టైం 2 నంబర్స్ తీసుకున్నాను, యాడ్ చేస్తున్నాను, దీన్ని యాడప్ నంబర్స్ అంటారు. థర్డ్ టైం వరుసగా వచ్చే 3 నంబర్స్, ఫస్ట్ 3 నంబర్స్ని యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే 4 టర్మ్స్, ఫస్ట్ 4 టర్మ్స్ని యాడ్ చేస్తాను. సో ఇలాగా ఫస్ట్ 1 ఒకసారి, ఫస్ట్ 2 నెంబర్స్ని, ఫస్ట్ 3 నెంబర్స్ని, ఫస్ట్ 4 నెంబర్స్ని ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని యాడప్ నెంబర్స్ అంటారు. మరి యాడింగ్ అప్ అండ్ డౌన్ అంటే ఏంటి అంటే, యాడింగ్ అప్ అండ్ డౌన్ అంటే ఫస్ట్ టైం ఫస్ట్ నెంబర్ని యాడ్ చేస్తాను, సెకండ్ టైం 2 నెంబర్స్ని తీసుకుంటాను, యాడ్ చేస్తాను, అది యాడింగ్ అప్ అయింది. మరి డౌన్ అంటే ఏంటంటే మళ్ళీ వెనక్కి వెళ్తాను, అప్పుడు ఏమవుతుంది +1 చేయాల్సి వస్తుంది, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 4 అవుతుంది. నెక్స్ట్ యాడింగ్ అప్ అండ్ డౌన్ 3 టర్మ్స్ అన్నాను అనుకోండి, ఫస్ట్ 3 టర్మ్స్ని యాడ్ చేస్తాను, మళ్ళీ డౌన్కి వెళ్ళాలి అంటే ఏంటి వెనక్కి వెళ్తే ఏమవుతుంది 2 + 1 అవుతుంది, అప్పుడు 9 అవుతుంది. సో ఇలా యాడింగ్ అప్ అండ్ డౌన్, యాడింగ్ అప్ అండ్ డౌన్ అంటే ఇలా చేయాలి, యాడప్ అంటే ఇలా చేయాలి. నౌ వి విల్ ఎంటర్ ఇన్ టు ద మెయిన్ టాపిక్, రిలేషన్స్ అమాంగ్ నంబర్ సీక్వెన్సెస్. ఇప్పుడు మనం ఒక సీక్వెన్స్ నుంచి ఇంకొక సీక్వెన్స్కి ఎలా చేంజ్ చేస్తాము, చేంజ్ చేయడానికి ఎలాంటి రూల్ అప్లై చేస్తాము అనేది చూస్తాం అన్నమాట.
What happens when we start adding up of odd numbers? Odd numbers ante enti 1, 3, 5, 7, 9 and so on. Odd number sequence, right? So ee odd number sequence ni adding up. Please be careful, adding up. Ante enti first time first number add chestam. Second time second two numbers ni add chesthe em ochindi 4 ochindi. Two numbers ni add chesthe 4 ochindi. Can I write this one as 2 square and write cha? One number add chesthe 1 ochindi. Can I write 1 square? There is no problem. First three terms ni 1, 3, 5 ni add chesthe enta ochindi 1 plus 3 4 plus 5 9. Can I write this is 3 square? Why I write 3 square only? Because first three terms I added. Next 4 terms I added, then 4 square. First 5 times, then 5 square. First 6 terms, then 6 square. Can you generalize first 10 square, 10 odd numbers adding, then what I am going to get? 10 square. What is the 10 square answer? 10 into 10, 100. 10 into 10, 100. Like this I will get it. So ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎన్ని ఫస్ట్ ఆడ్ టర్మ్స్ ని యాడ్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వచ్చింది, ఆన్సర్ని ఎలా రాసాం. సో వాట్ ఆర్ దీస్ ఆర్ ఆల్ ఆడ్ నంబర్ సీక్వెన్స్ ని తీసుకుంటే నాకేమొచ్చింది, స్క్వేర్ నంబర్ సీక్వెన్స్ వచ్చింది. వాట్ ఐ కాల్ స్క్వేర్ నంబర్ సీక్వెన్స్. I got it, right? So why does this happen? Do you think it will happen forever? Yes, it will happen forever. ఎందుకని మనం జనరల్గా ఫస్ట్ 3 టర్మ్స్ చూస్తాము, అలానే మిగిలినవి కూడా కంటిన్యూ చేస్తాం, జనరలైజ్ చేస్తాం. The answer is that pattern does happen forever. But why? As mentioned earlier, the reason why the pattern happens is just as important exciting the pattern itself. How అన్నదానికి రూల్ ఏంటి? యాడ్ అప్. తర్వాత యూజ్ ఏంటో తెలుసుకుందామా. యూజ్ ఏంటి, మనం చూడండి యాడ్ చేయని అవసరం లేదు, ఇన్ని నెంబర్స్ని యాడ్ చేయకుండానే డైరెక్ట్గా ఆన్సర్ రాయగలిగామా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అప్ ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ అన్నాను అనుకోండి, ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ అన్నాను అనుకోండి, అప్పుడు ఆన్సర్ నో నీడ్ టు రైట్ 1 plus 3 plus 5 plus 7 ఆల్ సింప్లీ ఏం రాయొచ్చు, 100 స్క్వేర్ అని రాయొచ్చు. యూ నో దట్ 100 స్క్వేర్ అంటే 100 into 100. ద ఆన్సర్ ఈజ్ 4 zeros. 10,000 ఈజ్ అవర్ ఆన్సర్. సో యూజ్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ చాలా పెద్దగా ఉంటే వాటిని సింప్లిఫైగా చేయొచ్చు అనమాట. సో దాన్ని మనం రిలేషన్స్ అమాంగ్ నెంబర్ సీక్వెన్స్ ఒక సీక్వెన్స్ నుంచి ఇంకో సీక్వెన్స్కి ఎలా రాయొచ్చు, రూల్ ప్రకారం రాయొచ్చు. దానివల్ల యూజ్ ఏంటి అంటే బిగ్గర్ క్యాలిక్యులేషన్స్ మేక్ ఇట్ సింప్లీ ఆర్ ఈజీ. సో నెక్స్ట్ పిక్చర్, ఏ పిక్చర్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటే పిక్చర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నాడు. ఎలా నా చూద్దాం ఉండండి. విజువలైజింగ్ విత్ అ పిక్చర్ కెన్ హెల్ప్ ఎక్స్ప్లెనేషన్ ద ఫినామినా. రీకాల్ ద స్క్వేర్ నెంబర్స్ ఆర్ మేడ్ బై కౌంటింగ్ నెంబర్స్ బై డాట్స్ ఇన్ ఏ స్క్వేర్ గ్రిడ్. సో స్క్వేర్ గ్రిడ్లో ఉండే డాట్స్ అనేవి మనకి కౌంటింగ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఏంటి, ఆడ్ నెంబర్స్ స్క్వేర్ నెంబర్స్ అయింది కదా, మనం రిప్రజెంటేషన్ ఆఫ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అన్నప్పుడు ఏం చేయాలంటే స్క్వేర్ నెంబర్ నుంచి మనం ఆడ్ నెంబర్కి వెళ్ళాలి, స్క్వేర్ నెంబర్ నుంచి ఆడ్ నెంబర్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి స్క్వేర్ నెంబర్ 1 2 3 4 5 6 6 6 36 తీసుకున్నాను. ఇప్పుడు సమ్ ఆఫ్ ద ఆడ్ చూడాలి. ఇది 1, ఇది 3 డాట్స్, సో నెంబర్ 3, 5 డాట్స్ నెంబర్ 5, 7 డాట్స్ నెంబర్ 7, 9 డాట్స్ నెంబర్ 9, 11 డాట్స్ నెంబర్ 11. So if I add all these, what I am going to get? I am going to get what number of dots? What are the number of dots? 36. 36, how can I write? 6 square I can write. So this is the one of the representation. మీకు క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే మనం సీక్వెన్స్ నుంచి ఇంకొక సీక్వెన్స్లోకి మార్చినప్పుడు ఒక రకంగా రూల్ని యూజ్ చేస్తాం. అదే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఇటు నుంచి అంటే మనకు వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన దానికి వెళ్తాం అనమాట. అది క్లారిటీగా ఉండాలి. సో ఇక్కడ అడిగింది ఏంటి, బై డ్రాయింగ్ ఇన్ ఎ సిమిలర్ పిక్చర్ కెన్ యూ సే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్. డ్రాయింగ్ ద సిమిలర్ పిక్చర్, ఆల్రెడీ ఐ హ్యావ్ డ్రాన్ ద 10 by 10 1 స్క్వేర్ ఐ టేకెన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని నుంచి ఆడ్ నెంబర్స్, ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్స్, ఇది 1,
ఇది 3, ఇది 5, ఇది 7. Like that, if I can extend these number of dots, I can find out the answer. Answer ఏమొస్తుందంటే just it become 10 by 10. 10 square is how much? 10 tens are 100. So like this, one of the representation for 10 by 10. So what are these number? 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19. So I add these all numbers. Then what is my answer? My answer is going to, number of dots ఎన్ని ఉన్నట్టు ఇక్కడ 100 ఉన్నట్టు. సో దీన్ని నేను ఎలా రాయొచ్చు? సింపుల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Can I write 10 square? Answer is 10 square is 100. Like that I can write that. This is the representation of the picture. Alane, but now by imagining a similar picture or by drawing it partially as needed, can you say what is the sum of the first 100 odd numbers? Ilane mana dots ni increase cheskuntu 100 వరకు వెళ్ళామనుకోండి. 100 వరకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నా ఆన్సర్ మీరు ఇప్పుడు చెప్పగలరు. ఎంత ఆన్సర్? జస్ట్ 100 స్క్వేర్. 100 స్క్వేర్ అంటే 10,000. Okay, with this it is completed. Now another example of such relation between sequence. ఇంకొక రిలేషన్, ఒక రిలేషన్ ఏంటి? యాడ్ అప్. ఒక రిలేషన్ ఆ రూల్ ఏంటి? యాడ్ అప్. ఇప్పుడు ఇంకొక రూల్ చూద్దాం, యాడింగ్ అప్ అండ్ డౌన్. యాడింగ్ అప్ అండ్ డౌన్ అంటే ఆల్రెడీ మనకి తెలుసు. ఇక్కడ ఏంటి? 1, 2, 3, 4, 5 కదా. టేక్ దట్ కౌంటింగ్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 and so on. ఇప్పుడు యాడింగ్ అప్ అండ్ డౌన్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? యాడింగ్ అప్ అండ్ డౌన్ చేయాలి. యాడింగ్ అప్ అండ్ డౌన్ అంటే ఏంటి? ఫస్ట్ టైం ఒక నెంబర్ తీసుకున్నాము, సెకండ్ టైం 2 నెంబర్స్ తీసుకొని యాడ్ చేయాలి. 1 + 2. మళ్ళీ డౌన్ అవ్వాలి, వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తే ఎన్నో నెంబర్ ఉంటుంది? 1 ఉంటుంది. సో +1. నెక్స్ట్ ఫస్ట్ 3 నెంబర్స్ని యాడ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. డౌన్ అన్నాడు కదా, 2 + 1. సో ఇలా చేసుకుంటే 4 టర్మ్స్ అంటే 4 + 3 + 2 + 1. ఇలా చేసుకుంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 4, 9, 16, 25, 36. వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ స్క్వేర్ నెంబర్స్. దీస్ ఆర్ స్క్వేర్ నెంబర్స్. సో స్క్వేర్ నెంబర్స్ అనేటప్పటికి యాడ్ అప్ నెంబర్ ఏమో ఆడ్ నెంబర్స్ నుంచి స్క్వేర్కి వచ్చింది, బట్ ఇక్కడేమో యాడింగ్ అప్ అండ్ డౌన్కి వచ్చేటప్పటికి మనకి ఏమొచ్చింది? స్క్వేర్ నెంబర్స్ వచ్చింది. దిస్ సీమ్స్ టు బి గివింగ్ అట్ అనదర్ వే ఆఫ్ గెటింగ్ స్క్వేర్ నెంబర్స్ బై యాడింగ్ కౌంటింగ్ నెంబర్స్ అప్ అండ్ డౌన్. So here one small exercise ఇచ్చాడు. Look at this one. Can you find a similar? మనకి ఇప్పటిదాకా ఏంటి? యాడ్ అప్, యాడింగ్ అప్ అండ్ డౌన్, తర్వాత పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఈ 3 పార్ట్స్, ఈ 3 రూల్స్ చూసాం అనమాట. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. Can you find similar pictorial explanation for why adding counting numbers up and down it gives us square numbers? So first one, adding up and down అన్నాడు. 1కి 1 వచ్చింది. 1 + 2 + 1 అంటే 1కి 1 వచ్చింది. 1 + 2 + 1 అంటే it become 4. 1 + 2 + 3 + 2 + 1 అంటే it become 9. Is that square numbers? Yes, we got square numbers. We got square numbers. అంటే ఇచ్చిందేమో ఏంటది? ఇచ్చింది మనకి ఫస్ట్ వన్ సొల్యూషన్లో కౌంటింగ్ నెంబర్స్ ఇచ్చింది. కౌంటింగ్ నెంబర్స్ మనకి వచ్చిన ఆన్సర్ ఏంటి? స్క్వేర్ నెంబర్స్. ఇప్పుడు మనం పిక్టోరియల్ రిప్రజెంటేషన్, ఈ ఆస్న పిక్టోరియల్ రిప్రజెంటేషన్. అప్పుడు ఏం చేయాలి? పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే స్క్వేర్ నెంబర్స్ నుంచి కౌంటింగ్ నెంబర్స్కి వెళ్ళాలి. స్క్వేర్ నెంబర్స్ నుంచి కౌంటింగ్ నెంబర్స్. స్క్వేర్ నెంబర్స్ ఏంటి? 1, 4, 9. దీస్ ఆర్ 1, 4, 9. నౌ ఐఎమ్ గోయింగ్ టు గెట్ కౌంటింగ్ నెంబర్స్. 1, దిస్ ఈస్ 1, 1, 2, 1. Did you get 1? 1 + 2 + 1? 1. ఇది 1, ఇది 2, ఇది 1. I got 4. నెక్స్ట్ ఇది చూడండి, 1 + 2, ఇది +3, ఇక్కడ ఈ 2 dots +2, ఇక్కడ 1 dot +1. Thus finally I got 9. So this is the one of the representation for the first sum.
Next, second problem. Second one solution. By imaging a large version of your picture or drawing it partially as needed, can you say that what will be the value of 1 plus 2 plus 3 plus 99, 100 plus 99? This one, earlier we have seen the one picture. Look at this. ఇక్కడ చూడండి 1కి 1, 1 plus 2 plus 1 is equal to 4 అయింది. సో కెన్ ఐ సే మిడిల్ టర్మ్ స్క్వేర్ అని చెప్పచ్చా? 4 అంటే 2 స్క్వేర్ అని. ఇక్కడ 1 plus 2 plus 3 plus 2 plus 1 అని ఉంది. ఇక్కడ ఇంతంతా యాడ్ చేయకుండా మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేయొచ్చా? ఇక్కడ కూడా 1 plus 2 plus 3 plus 4 plus 3 plus 2 plus 1 is equal to 16 అన్నాడు. జస్ట్ కెన్ ఐ మేక్ దట్ 4 స్క్వేర్ అని రాస్తే 16 అని వస్తుందా? సో లైక్ దిస్ మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది కదా. సో అలాగే ఇక్కడ చూడండి, బై ఇమాజింగ్ ఎ లార్జ్ వర్షన్ ఆఫ్ పిక్చర్, మనకి ఇక్కడ మళ్ళీ ఏం తెలియాలి? సో 100 ఉంది కాబట్టి 100 1 2 3 4 5 6 7 అలాగా 100, 1 2 3 4 5 6 అలాగా 100. సో ఈ విధంగా నేను ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఇలానే ఫస్ట్ 1 2 3 అలాగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. బట్ ఇదంతా టైం వేస్ట్ అవుతుంది కదా. సింపుల్గా మనం ఏం చెప్పచ్చు, మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని స్క్వేర్ చేస్తే just I can get answer. So this is the second one solution. Next, third one solution. Which sequence do you get when you start to add the all ones sequence up? What ante add up, add all the sequence, add up. Okay, what sequence do you get when you add all ones sequence up and down? సో ఇది ఒక సీక్వెన్స్. సో ఒక 2 రూల్స్ని ఇక్కడే అప్లై చేస్తాడు. సో ఏమొస్తుంది, 2 రూల్స్ అప్లై చేస్తే ఫస్ట్ ఐ హ్యావ్ టేకెన్ ఆల్ వన్స్ తీసుకున్నాను. యాడప్, యాడప్ అంటే ఏంటి, ఒకసారి ఒకటే యూజ్ చేయాలి. సెకండ్ టైమ్ ఫస్ట్ 2 టర్మ్స్ యూజ్ చేయాలి. థర్డ్ టైమ్ ఫస్ట్ 3 టర్మ్స్ని యాడ్ చేయాలి. ఫోర్త్ టైమ్ నెక్స్ట్ ఫస్ట్ 4 టర్మ్స్ని యాడ్ చేయాలి. దెన్ 1 2 3 4 5 వీటిని ఏమంటారు, కౌంటింగ్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు సెకండ్ చూడండి, యాడింగ్ అప్ అండ్ డౌన్ అన్నాడు. ఆల్ వన్స్లో యాడింగ్ అప్ అండ్ డౌన్ అంటే ఏం చేయాలి, యాడింగ్ అప్ అండ్ డౌన్ అంటే ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి. సెకండ్ టైం ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి యాడ్ చేయాలి. 1 plus 2 plus 3 ఎంత వచ్చింది, 3. నెక్స్ట్ థర్డ్ టైం ఏం చేయాలి, 3 టర్మ్స్ని యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తే ఏం చేయాలి, యాడ్ చేయాలి. అప్పుడు ఏమైంది, 3 plus 4 plus 5, సో 5 అయింది. సో ఇలా చేస్తూ ఉంటే నాకు ఏమొచ్చింది, 1 3 5 7 వచ్చింది. వాట్ ఈస్ దిస్, ఇట్ ఈస్ అ ఆడ్ నెంబర్. సో సీక్వెన్స్ అప్ చేస్తే కౌంటింగ్ నెంబర్, సీక్వెన్స్ అప్ అండ్ డౌన్ చేస్తే ఆడ్ నెంబర్స్ వచ్చాయన్నమాట. విత్ దిస్ థర్డ్ వన్ ఈస్ కంప్లీటెడ్. Fourth one, which sequence do you get when you start to add the counting numbers up? Can you give smaller pictorial explanation? Fourth one solution. What sequence do you get when you start to add the counting numbers up? Counting numbers empty 1 2 3 4 5 6 and so on. Add up. Add up ante em cheyali, first time 1 number, second time 1 plus 2 is equal to enta 3. Next third time first 3 terms I should add 6. Next fourth time first 4 terms I should add, then I got 10. What is this 1 3 6 10? Can you remember? Yes, this is a triangular numbers. This is the triangular numbers, triangular number sequence. ఇప్పుడు ఏం చేయాలి, కెన్ యూ గివ్ అ స్మాలర్ పిక్టోరియల్ అన్నాడు. పిక్టోరియల్ అంటే ఏం చేయాలి, ఇదేమో కౌంటింగ్ నెంబర్స్, రైట్. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, కౌంటింగ్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేసి ట్రయాంగిల్కి వచ్చాము. మరి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే ఏం చేయాలి, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే మనకి వచ్చిన దాని నుంచి ఇచ్చిన దానికి వెళ్ళాలి. వచ్చింది ఏంటి, ట్రయాంగులర్ నంబర్స్. వాట్ ఆర్ ద ట్రయాంగులర్ నంబర్ సీక్వెన్స్, 1 3 6 10 and so on, right? I am taking the triangular number sequence. ఎలా రిప్రజెంట్ చేయాలో ఇంతకు ముందు నేర్చుకున్నాం. 1
3ని ఇలా రిప్రజెంట్ చేయాలి, 6ని ఇలా రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు దీని నుంచి నేను కౌంటింగ్ నెంబర్స్, వాట్ ఆర్ దిస్ కౌంటింగ్ నెంబర్స్? 1 2. కెన్ ఐ సే 1 plus 2? రైట్. 1 2 3. కెన్ ఐ రైట్ 1 plus 2 plus 3? రైట్. 1 2 3 4. Can I write 1 plus 2 plus 3 plus 4? It becomes 10, it becomes 6, it becomes 3, it becomes 1. So, this is the way of pictorial explanation. Next, fifth one. Fifth one solution. Look at this. What happens when you add a pair of pairs of consecutive triangular numbers? Triangular numbers ఏంటి? 1 3 6 10 15 and so on. Pair of అంటే first 1 plus 3. Next pair ఏంటి? 3 plus 6. Next pair ఏంటి? 6 plus 10. Next pair 10 plus 15. ఇలా చేస్తే ఏమొచ్చింది? 4 9 16 25. What are these? These are 2 square, 3 square. This is 4 square. 5 square, 5 5s are 25. These are square numbers. So triangular numbers నుంచి ఏమొచ్చింది మనకి? Square numbers వచ్చాయి, which starts from 4 9 16 25, right? ఇప్పుడు ఈ స్క్వేర్ నెంబర్స్ని కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ పిక్చర్ అన్నాడు. పిక్చర్ అంటే ఏం చేయాలి? ఇచ్చింది ఇది, వచ్చింది ఇది. సో ఇప్పుడు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఏం చేయాలి? స్క్వేర్ నంబర్స్ పిక్చర్ తీసుకొని ట్రయాంగులర్ నంబర్స్ ప్రూవ్ చేయాలి. స్క్వేర్ నంబర్స్ ఏంటి? 4, ఐ హ్యావ్ టేకెన్ 4, నెక్స్ట్ 9, నెక్స్ట్ 16 అండ్ సో ఆన్. ఇప్పుడు నేనేం చేయాలి? ట్రయాంగులర్ నంబర్స్ రాయాలి. ట్రయాంగులర్ నంబర్స్ ఏంటి? 1 3 వచ్చిందా? 1 3 రైట్. నెక్స్ట్ 3 6 వచ్చాయా? 3 2 5 6. Do you get it? Yes. Next 6 to 10. Can I make this 6 to 10? This is 6 and these are 10. So this is the pictorial representation. మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీక్వెన్స్ ఎలా వచ్చింది, మళ్ళీ దాని నుంచి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే ఇచ్చిన దాని నుంచి వచ్చిన దాని నుంచి ఇచ్చిన దానికి వెళ్ళాలి. With this, fifth one is completed. Next, sixth problem. What happens when you start to add up powers of 2? చెప్పండి, powers of 2 అంటే ఏంటి? Powers of 2 is 2 power 0 1, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4 and so on. So he's asking add up powers. Add up అంటే ఏం చేయాలి? ఫస్ట్ టైం ఫస్ట్ నెంబర్, సెకండ్ టైం సెకండ్ 2 numbers, థర్డ్ టైం థర్డ్ 3 ఫస్ట్ 3 టర్మ్స్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకుంటే 1 3 7 15 వచ్చినాయి. అయితే ఇవేంటి? ఆడ్ నెంబర్స్. కానీ ఆడ్ నెంబర్ సీక్వెన్సా? కాదు. ఎందుకని మధ్యలో 5 ఉండాలి, నెక్స్ట్ 9 ఉండాలి, కానీ ఇది సీక్వెన్స్ కాదు. సో న్యూ సీక్వెన్స్ ఈస్ 2 4 8 6. దీస్ ఆర్ ద ఓకే, ఇది వచ్చింది. నౌ యాడ్ 1 to each of this number. ఒక్కొక్క దానికి ఒక్కొక్క 1 plus 1 చేయమన్నాడు. అప్పుడు మనకి ఎంత వచ్చింది? 2 4 8 16 and so on. So what are these numbers? New sequence is 2 4 8 16 and so on. These are the powers of 2 which starts from 2. మనకి ఇచ్చిందేమో powers of 2 given powers of 2 1 2 4 8 16. Got what we got? New sequence is 2 4 8 16, which is less, 1 is less. ఇక్కడ 1 అనేది లేదనమాట. సో దిస్ ఈస్ ద న్యూ సీక్వెన్స్. వై డస్ దిస్ హ్యాపెన్ అంటే దీనికి మనకి ఇంటర్మీడియట్లో పెద్ద క్యాలిక్యులేషన్ వస్తుంది. బట్ సింపుల్గా మీరు ఏం చెప్పాలంటే why this happens అంటే because of we add that 1 3 7 15 వీటన్నిటికీ ప్లస్ 1ని యాడ్ చేసాం. దిస్ ఈస్ ద రీజన్ అని చెప్పండి సింపుల్గా. హయ్యర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత పెద్ద ఎక్స్ప్లెనేషన్ చూస్తాం. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం.
What is the seventh? What happens when you multiply triangular numbers by 6 and add 1? So manaki triangular numbers ento cheppandi. First triangular number sequence. Triangular numbers sequence. What is the triangular number sequence? 1, 3, 6, 10, 15 and so on. దీనికి ఫస్ట్ నెంబర్ తీసుకొని 6తో మల్టిప్లై చేసి +1 చేసా. ఎంత వచ్చింది? 7. నెక్స్ట్ సెకండ్ నెంబర్ తీసుకొని 6తో మల్టిప్లై చేసి +1 యాడ్ చేసా. అప్పుడు 18 + 1 = 19. నెక్స్ట్ థర్డ్ నెంబర్ తీసుకొని 6తో మల్టిప్లై చేసి 1తో యాడ్ చేసాను. సో దెన్ వాట్ ఐ గెట్ ఇట్ ఈస్ 37. Can you remember what is this sequence? 7, 19, 37. Yes, 7, 19, 37 is the hexagonal number and so on. Hexagonal numbers. Can you represent can you explain it with a picture? Yes, obviously I can explain with a picture. How? This is 7, 19, 37 hexagonal pictures. ఎలా డ్రా చేయాలనేది మనం earlier చూసాం. Okay, with this one is finished. Next, 8th one. What happens when you start to add up hexagonal numbers? Take 1 + 7, 1 + 7. 1కి 1 వచ్చింది. 1 + 7కి ఎంత వచ్చింది? 8 వచ్చింది. నెక్స్ట్ 1 + 7 + 19కి ఎంత వచ్చింది? 27. Next 1 + 7 + 19 + 37, 64 and so on. What are these numbers? I thought it is 2q, 3q, 4q. So can I say powers? Cube numbers. These are cube numbers. H90 17 hexagonal numbers. Hexagonal. So వచ్చిందేంటి? క్యూబ్ నంబర్స్. సో పిక్చర్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏం చేయాలి? క్యూబ్ నంబర్స్ తీసుకొని హెక్సాగోనల్. ఈజ్ ఇట్ ద క్యూబ్? ఎస్. 1, 2, 3, 4. 1, 2, 3, 4. నెక్స్ట్ 1, 3, 2, 1. So 64. So can you see here? If this is the cube, but when I see in this way, I got it is hexagonal shape. Can you see, children? Yes, this is the cube as like a hexagonal number. మరి ఇది ఇప్పుడు hexagonal number. దీన్ని నేను డ్రా చేస్తాను క్యూబ్ లాగా. Can you see that cube shape? సో హెక్సాగోనల్ ఇస్తేనేమో క్యూబ్ చేస్తాము, క్యూబ్ ఇస్తేనేమో హెక్సాగోనల్ చేస్తాము అనమాట. So this is the 8th one solution. Next 9th one, find your own patterns. మన ఓన్గా ప్యాటర్న్స్ ని తయారు చేయాలంట. ఎలాగా? మనకి తెలుసు, either add up or adding up and down. ఈ రూల్స్, ఈ రెండు రూల్స్ని యూజ్ చేసుకొని ఒక సీక్వెన్స్ నుంచి ఒక సీక్వెన్స్ని ఫామ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ యువర్ ఓన్ homework. For example, I have shown one example. ఆల్ వన్స్ని తీసుకుంటే ఏమొచ్చింది? యాడప్ చేసినప్పుడు కౌంటింగ్ నెంబర్స్ వచ్చింది, యాడింగ్ అప్ అండ్ డౌన్ చేస్తే ఆడ్ నెంబర్ వచ్చింది. సో దిస్ ఈస్ ద ఫైండ్ అవుట్ ఎక్సర్సైజ్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్ we will see for the next other topic. Thank you.